ఫ్రమ్ ద స్టేట్ అనేది అడుగుతున్నారు. అది వస్తుందా రాదా అనేది మాత్రం సింపుల్. వస్తుందంటే ఇవ్వండి. ఇక్కడ పోలీస్ పని ఏంటంటే ప్రొడ్యూసర్ల రైట్స్ ని ప్రొటెక్ట్ చేయడం, పొలిటీషియన్స్ పని ఏంటంటే జనాల ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయడం. పోలీసులు వాళ్ళ డ్యూటీ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఇప్పుడు వీళ్ళు పట్టుకొని. బట్ పొలిటీషియన్స్ వాళ్ళ డ్యూటీ చేస్తున్నారా? పాప్కార్న్ రేట్ నాకు ఎందుకు తగ్గించట్లేదు, టికెట్ రేట్ ఎందుకు తగ్గించట్లేదు? సో ఆయన చేశారు పొలిటీషియన్స్, సార్ మీరు డ్యూటీ చేయండి, గవర్నమెంట్ సార్ మీరు తగ్గించండి, ఇవి తగ్గించండి. జనాలు వ్యతిరేకత తగ్గించుకోవడం కానీ సరే ఈ పర్టికులర్ స్టేజ్ లో ఒక్క ప్రకటన ప్రభుత్వం నుంచి, సార్ ఇవాళ నుంచి 100 లేకపోతే 200 లేకపోతే 150 మించి మేము టికెట్లు పెట్టాం, ఇదిగో ఎవడు కూడా 200 మించి పాప్కార్న్ అమ్ముకోవడానికి లేదు. మళ్ళీ పెద్ద ఉద్యమం వస్తుందండి, పెద్ద ఉద్యమం వస్తుంది. లా తయారు చేయడం అనేది పొలిటీషియన్స్ పని, లాని ప్రొటెక్ట్ చేయడం అనేది వీళ్ళ పని. ఈ లా చేయకపోవడం అనేది పొలిటీషియన్స్ తప్పు. అదేనండి శేఖర్ భాష రవికి ఉందనుకుంది, సో రవిని ప్రొటెక్ట్ చేయాల్సిన పని అవద్ది పోలీసులు కాదు, పొలిటీషియన్ది. ఇప్పుడు ఆయన విడిపించారనుకోండి ఎవరన్నా పొలిటీషియన్, ఆయనకి అబ్బా ఓట్లు పడతాయేమో, జనాల ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం కదా. ఇప్పుడు ఓవరాల్ గా ఈ సిచ్యువేషన్ అయిపోయింది. మీరే తీసారు సార్ కంప్లీట్ గా ఒక రెండు ముక్కల్లో చెప్పాలంటే, ఎందుకురా రాత్రి ఏటీఎం చోరీ చేసావని పోలీసు, నిన్న నువ్వు పెట్రోలింగ్ కి రాలేదు, నిన్ను సస్పెండ్ చేయాలి, నువ్వు వచ్చుంటే నేను చేస్తుండే కాదు కదా వీడు. ఇట్లుంది సిచ్యువేషన్. ఇప్పుడు పోలీసుని సస్పెండ్ చేయాలా, దొంగను అరెస్ట్ చేయాలా? అండ్ ఇంకొకటి జనాల్లో పెరుగుతున్న మద్దతు, ఇప్పుడు జనాల్లో పెరుగుతున్న మద్దతు కరెక్ట్ అంటే మనం దానికి అలవాటు పడిపోయాం. అంటే తప్పు చేయడానికి ఆయన అలవాటు పడ్డాడు, తప్పుని చూడడానికి మనం అలవాటు పడ్డాం. దీని ఎంకరేజ్ స్టోటపురం లేకపోతే ఇలాంటి, ఒకప్పుడు దాంట్లో చాలా మంది దొంగలు ఉండేవాళ్ళు, ఉండిండో దొంగలే ఉండేవాళ్ళు ఒకప్పుడు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు లేదు. అలాంటి ఒక ప్లేస్ ఉంది అనుకోండి, ఆ ప్లేస్ లోకి వెళ్ళి నిజాయితీగా ఉంటారంటే నువ్వు చెడ్డపడమైపోతావు. ఇప్పుడు జనాలందరినీ పైరేసీ అనేది నార్మలైజ్ చేసేసావు, ఫోన్ అనేది నార్మలైజ్ చేసేసావు. ఈ వాళ్ళు వచ్చి ఇది తప్పు అని నువ్వు చెప్తే ఎవడరా చెప్పింది అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. సో ఎవరికి తప్పు, అది నార్మలైజ్ చేయించింది ఎవరు? నోడల్ ఆఫీసర్ ఆయన చెప్పినట్టు. లేకపోతే మనం ఎలా చేసాం వీటిని, ఇవాళ మనం నాలుగు కట్టుకుంటున్నాం, బాధపడాల్సి వస్తుంది. అది. సో నా డిక్షనరీలో ఇంపాసిబుల్ అనే పదమే లేదని చెప్పి ఎవరైనా అన్నారనుకోండి, ఇప్పుడు ఏడ్చేం లాభం, కొనుక్కునేటప్పుడు చూసుకోవాలి కదా. అలా అలో చేయకముందే మనం ఆలోచించాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు, చైనా ఆదర్శంగా తీసుకొని మనం వీటిని కట్టడి చేయొచ్చు. దట్ ఈస్ పాసిబుల్. ఇట్స్ నాట్ పాసిబుల్. నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను అనేది ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు ఇట్స్ ఇంపాసిబుల్ అంటున్నా, ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా వెబ్సైట్స్ బ్లాక్ చేస్తారండి. ప్రైమ్ టీవీ లేకపోతే నెట్ఫ్లిక్స్ అనేది వరల్డ్ వైడ్ వస్తుంది. నేను సబ్స్క్రిప్షన్ అమెరికాలో తీసుకున్నా, నా వెబ్సైట్లో నేను అప్లోడ్ చేసుకుంటా, నా వెబ్సైట్ లో అక్కడ నాకు ఇప్పుడు నువ్వు ఇక్కడ బ్యాన్ ఎలా చేస్తావు దాన్ని? అమెరికాలో చేసిన వెబ్సైట్ అయినా కూడా ఇండియాలో రావాలంటే లైసెన్స్ ఛానల్ రావాలి చేస్తే ఖచ్చితంగా చెప్పింది చేస్తే సాఫ్ట్వేర్ కంపెనీలు ఏమి ఉండవు ఇక్కడ. మళ్ళీ మొదటికి వచ్చింది నీ ఇష్టం వచ్చినట్టు ఎప్పుడో ఒక ఛానల్ పెట్టేస్తాను, అక్కడ ఏదో చేసేస్తాను, ఇండియా చేస్తామంటే ఎట్లా ఒప్పుకుంటా సార్? ఇండియాకు కొన్ని నార్మ్స్ ఉన్నాయి, కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. నార్వేలో అన్ని రైట్ అవ్వచ్చు, ఇక్కడ రాంగ్ అని. ఇప్పుడు మనం ఖచ్చితంగా నేను అదే చెప్తున్నాను, ఫైర్ వాల్ అనేది ఉండాలి. మళ్ళీ మీ పాయింట్ అర్థం కావట్లేదు. మన చట్టం ప్రకారం ఏదో అనుమతించదో అవి ఇక్కడ ప్లే కాకుండా వీళ్ళు ఖచ్చితమైన సాఫ్ట్వేర్ ఆ సిస్టమ్ తయారు చేయాలి. సో ఇది చాలా కానీ ఇంకో జాని కానీ అబ్బా ఇదేంటి ప్రౌడ్ సైట్ కానీ లేదా ఇప్పుడు ఐ బొమ్మ మీ బొమ్మ ఇంకో బొమ్మ పేరుతో ఏదో వస్తుంది. నీ చట్టం ప్రకారం ఏవి అనుమతించవో వాటిని ఏవి కూడా ఇక్కడ ప్లే అవ్వడానికి ఓపెన్ అవ్వడానికి వీలు లేదు. ఇక్కడ ఉదాహరణకు సిక్కిం రాష్ట్రంలో లాటరీ గేమ్ ఉంది, గోవాలో గేమ్ ఉంది, ఇక్కడ ఉంది. నువ్వు అక్కడ పోయి ఆడుకోవచ్చు, అక్కడ చెల్లుతుంది. కానీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆడతా, ఆ పేరు పెట్టి ఇక్కడ ఆడుతుంటే చెల్లదు. అంటే మనం ఉండే ల్యాండ్ ఏ జుడిషియరీ ఉంది, ఆ చట్టం ఏ అమలు ఉంది, మన ఇండియాలో ఉంటే ఏ చట్టాలు అప్లికేబుల్ ఉన్నాయో వాటి ప్రకారం ఉండాలి. ఒకవేళ అవి దాటి చాటుగాను చీకట్లను ఎట్లనో టెక్నికల్ గా అవుతున్నావు. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ వెబ్సైట్ ఓపెన్ అవుతున్నావు, వెబ్సైట్ ఓపెన్ కాకుండా నువ్వు లాక్ చేయాలి అప్పటిదప్పుడు. ఇప్పుడు ఐబొమ్మ ఇది జరగాలంటే ఒక చిన్న పని చేయాలి సార్. సిస్టమ్ ఉండాలి, సిస్టమ్ ఉండాలి. మీరు ఆయన నేను ఒక పని జరిగిపోద్ది. ఏం చేయాలి సార్? దమ్ ఉంటే ఆపరా షికావత్తు అంటే లేకపోతే చేయరు. నిన్న నన్ను అరెస్ట్ చేయరా చూద్దాం అంటే అరెస్ట్ చేశారు. ఇది కూడా మీరు దమ్ముంటే చేయాలని అంటున్నారు. దమ్ముంటే వెబ్సైట్ ఆపండి మనం ఛాలెంజ్ చేస్తే అప్పుడు వాళ్ళు చేస్తారు. దమ్ముంటే చేయాలి. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ నిజంగా కూడా సినిమా ఇండస్ట్రీ సినిమా రిలీజ్ సినిమా వాళ్ళు
సినిమా ఒక నిమిషం ఆగండి. పెద్ద సినిమా వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, సినిమా రిలీజ్ అయ్యి పబ్లిసిటీ గురించి ఒక పిఆర్ వ్యవస్థను పెట్టుకుంటారు. ఏదంటే ఇప్పుడు సోషల్ మీడియా వ్యవస్థ పెట్టి దాంతో పాటు పైరసీ కాకుండా వెబ్సైట్ టెక్నీషియన్స్ పెట్టుకొని సినిమా రిలీజ్ కాగానే ఎక్కడ వస్తే అక్కడ కొట్టడం అనేది అదొక టీం పెట్టుకున్నారు ఆల్రెడీ. అంటే నేరం జరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలి, ప్రభుత్వ అధికారులు ఏదైతే పోలీస్ డిపార్ట్మెంటా, లా ఎన్ఫోర్స్మెంటా, నువ్వు సైబర్ అంటావా, ఐటీ అంటావా, ఏదన్నా అనుకోండి, ఇట్లాంటి పోర్న్ సైట్లు ఇట్లాంటి ఏదైతే వస్తున్నాయో అబ్జెక్టబుల్ వస్తున్నాయి, నువ్వు వాటిని ఎప్పటికప్పుడు ఓపెన్ కాకుండా నువ్వేం టెక్నికల్ ప్రివెంట్ ఏం తీసుకుంటావు, ఇట్లా జరుగుతున్నాయి అంటే ఎక్కడో అమెజాన్లో ఏదో సినిమా అయినా చూసినప్పుడు సార్ చూసినప్పుడు ఉన్నది, నువ్వు దాన్ని కంప్లైంట్ పెట్టేటటువంటి అవేర్నెస్ ప్రజలకు చెప్పాలి. అప్పుడు మనం యాష్ ట్యాగ్ పెడతామా, ఏం పెడతాం, ఇప్పుడు ట్విట్టర్లో పెడతాం, ఏదైనా రావాలంటే పోలీసు డీజీపీ అని పెట్టేస్తాం. జనరల్ గా నేను పెడుతుంటాడు కొన్ని ట్యాగ్ చేస్తుంటాం. అట్లాంటి కంప్లైంట్ వ్యవస్థను మీరు అవేర్నెస్ చేయాలి. అప్పుడు ఇట్లాంటి ఏమైనా అవడానికి తగ్గుతాయి, మొత్తం పోతాయని నేను ఎప్పుడు చెప్పను. నేరం ఎప్పుడు కూడా రూపం మార్చుకుంటుంది, నేరస్తుడు మారుతాడు. ఒకరిని చంపినంత మాత్రం ఇంకోటి పట్టుకురావాడు కాదు. అట్లా జరుగుతాయి. యాసిడ్ దాడులను ఎంతమంది ఎన్కౌంటర్ చేసిన యాసిడ్ దాడు జరగలేదా, రేపులు జరిగిన తర్వాత రేపులు జరగట్లేవా, ఇవన్నీ కావు, అంతతో ఆగిపోతాయని కాదు, జరుగుతూనే ఉంటాయి. జరుగుతాయి అని చెప్పి రేపులు చేసుకోండి అని ఈయన అన్నాడు, మర్డర్ చేస్తాను మీరు అనకూడదు, మనం అనకూడదు. అది సో జరుగుతున్న వాటిని ప్రివెంట్ చేసుకుంటూ ఇంకా ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతాం. ఈ కంట్రోల్ చేయడానికి ప్రభుత్వ వ్యవస్థలే కాదు, ప్రజల్లో అవేర్నెస్ పెంచాలి, ఆలోచన స్వరాలు పెంచాలి. ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయి కాబట్టి నువ్వు దొంగతనం చూస్తానుంటున్నావు కాబట్టి బాబు సినిమా పరిశ్రమ మీరు అందరు కూర్చొని మీటింగ్ అయితే పెట్టుకున్నాను కదా, ప్రెస్ మీట్ పెట్టారు కదా. సో మీరు సినిమా ఆ దొంగతనం జరగకూడదు ఉంటాని మీరు ఏమైనా చేస్తారని అడగాల్సి ఉంటే అడిగారా లేదో తెలియదు. అడిగితే వీళ్ళు ఏం చెప్పారంటే అదొక ఆర్ట్, అది మీరు గమనించాలి, అంటే చక్కగా చేశారండి, దానికి శిక్షిస్తారండి. ప్రజలు ఎలా ఉన్నారంటే అది మీరు ఏదైనంత వరకు సినిమా సామాన్కి అందుబాటులో చేయండి, ఏది చేస్తారు ఎట్ల వరకు చేయండి, మీరు వరకు మీరు కృషి చేయండి. 10 మంది చేసేగారు 5 చూస్తారు, 10 మంది నేరం చేసేగారు 2-3 చేస్తారు, దాని సంగతి తర్వాత చూద్దాం. మీరు కూడా సామాన్య సినిమా అందేలా ఉండాలంటే మీకు ఏం కావాలి మీరు చేయండి. ప్రభుత్వానికి రెఫరెండం ఇస్తాము, సినిమా ధర ఇట్లా ఉన్నాయి సార్ అన్నట్టు పాలకుల రెఫరెండం ఇచ్చి వాళ్ళు ఏదైనా పాలసీ తయారు చేస్తారు. ప్రజలు ఎలా ఉన్నారు, ప్రొడ్యూసర్స్ కూడా మోరల్ ఎథిక్స్ ఉన్న సినిమాలే తీయాలి. సాధ్యమవుతుంది అది లేదు, అది సాధ్యం కాదు, అడిగే హక్కు లేదు, అది సాధ్యం కానప్పుడు ఇది కూడా రాముడు మంచు బాలుడు అంటే కన్నా రావణాసురుడు ఏం చేశాడు అనేది దానికి అభిమాన సంఘాలు పెరుగుతా ఉన్నాయి. అది విలన్ ఏం చేశాడు, మంచి సినిమా వచ్చింది, సినిమా ఇక్కడ ఓపెనింగ్ రావు, అసలు నీ పేపర్లో కూడా కనపడదు. కానీ అదే ఇప్పుడు చెప్పిన స్మగ్లింగ్ సినిమాలో, రేపిస్ట్ సినిమాలో ఒక అమ్మాయి ఇద్దరిని మార్చడమో, వాళ్ళు లిప్ కీసింగ్ అంటే సార్ ఆటోమేటిక్ గా ప్రేక్షకులకు వస్తున్నారు, వాళ్ళు చెడుకు అలవాటు పడ్డారు, చెడు చూపించడానికి వీళ్ళు అలవాటు. ఇప్పుడు కోడి ముందా కోడి గుడ్డు ముందా అంటే ఏం చెప్పలేం కాబట్టి అట్లనే తయారు. కానీ మన ప్రభుత్వం వీటిని చూడాలి కదా, ప్రభుత్వం ఏదైతే ఇల్యూజన్స్ లో మాట్లాడుకోవడానికి బాగుంటుంది, టెక్నికల్ గా కూడా చెప్పాలి కాబట్టి టెక్నికల్ ఈవెన్ లీగల్ సాఫ్ట్వేర్ రెండు ఏవైతే ఉన్నాయో మనము బేసికల్ గా ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఇప్పుడు ఎన్ని వెబ్సైట్లు మీరు ఇక్కడ బ్లాక్ చేసినా, ఏ కంటెంట్ మీద బ్లాక్ చేసినా, వీడియోని బ్లాక్ చేసినా, మై సింపుల్ క్వశ్చన్ ఇస్ దట్ వేరే ఫారెన్ కంట్రీలో ఇక్కడున్న సినిమాని వాడు అక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకుంటాడు, అక్కడ అమెజాన్లోనో లేకపోతే నెట్ఫ్లిక్స్లోనే వాడు రికార్డ్ చేసుకున్నాడు అనుకోండి. అది చేసిన దాన్ని నువ్వు ఇక్కడ నీకు రాలేదనుకోండి, సపోజ్ ఇక్కడ మీకు ఫైర్ వాల్ బ్లాక్ చేసినా దాని వర్చువల్ సైట్స్ అని కొన్ని ఉంటాయి, ఆ వర్చువల్స్ లో VPN లో కంపల్సరీగా చూసుకోవచ్చు. అది అసలు ఈ ఇండియా